తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు మహారాష్ట్రలో పడుతున్న జోరు వానలతో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. నీళ్లు లేక బోసిపోయిన ప్రాజెక్టులు ప్రస్తుతం జలకళతో కళకళలాడుతున్నాయి. వరద ప్రవాహం పెరగడంతో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. రాష్ట్రంలో 4 రోజులుగా ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాటికి తోడు మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్న వరద నీటితో గోదావరి తీరం జలకళ సంతరించుకుంటోంది. కాళేశ్వరం దిగువన కరీంనగర్ జిల్లాలోని మహదేవ్పూర్, మహముత్తారం మండలాల్లోని పెద్దంపేట, పంకెన, కుదురుపల్లి, లెంకలగడ్డల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ నీరంతా వచ్చి గోదావరిలో చేరుతోంది. వరంగల్ జిల్లాలోని జంపన్న వాగు, గౌరారం వాగు, ముసలమ్మ వాగు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పాటు ఛత్తీస్గఢ్ నుంచి ఇంద్రావతి ప్రవాహం పెరుగుతుండటం వల్ల ఖమ్మం జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన వరద ఉధృతి మళ్లీ పెరగడంతో భద్రాచలం వద్ద గోదావరి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో భద్రాద్రి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరికి వరద నీరు పోటెత్తడం జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పట్టణంలోని అశోక్ నగర్, కొత్త కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉధృతికి భద్రాచలం, వాజేడు, వెంకటాపురం, చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరదపోటు పెరగడం వల్ల దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరికి వరద తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రానున్న రోజుల్లో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.